ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6E నుండి ఫస్ట్ సెక్షన్లోని 5th క్వశ్చన్ నుండి చూద్దాము. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ 4 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు 5th క్వశ్చన్ నుండి చూద్దాం. 5th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ప్రూవ్ దట్ cos 20 cos 40 మైనస్ sin 5 sin 25 degrees ఈక్వల్ టు √3 + 1/4 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాము. సో ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏమి ఇచ్చాడు. cos 20 degrees ఇంటూ cos 40 degrees మైనస్ sin 5 degrees ఇంటూ sin 25 degrees. ఓకేనా. సో దీన్ని ఏం చేద్దామంటే 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాము. ఓకేనా. సో ఉన్నదాన్ని 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది. 1/2 ఆఫ్ 2 cos 20 degrees ఇంటూ cos 40 degrees మైనస్ 2 sin 5 degrees ఇంటూ sin 25 degrees. ఓకేనా. సో ఈ మొత్తాన్ని కూడా 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను అనమాట. 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఏమవుతుంది. సో 1/2 అనేది ఇక్కడ రాసుకొని ఈ 2ని రెండింటితో మల్టిప్లై చేద్దాం. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది. 2 cos 20 cos 40 వస్తుంది మైనస్ 2 ఇంటూ sin 5 ఇంటూ sin 25 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది. 2 cos A cos B, ఇదేమో -2 sin A sin B లాగా ఉంది. సో ఈ ఫార్ములాస్ మనకి తెలుసు. ఏంటివి అవి ఇక్కడ రాద్దాం ఒకసారి చూడండి. 2 cos A cos B అంటే దేనికి ఈక్వల్ అవుతుంది. 2 cos A cos B ఈక్వల్ టు ఏంటి ఫార్ములా. 2 cos A cos B ఈక్వల్ టు ఏంటి. cos ఆఫ్ A ప్లస్ B. ఓకేనా. cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B. ఓకేనా. 2 cos A cos B ఈక్వల్ టు ఫార్ములా ఏంటి. cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B. మరి నెక్స్ట్ -2 sin A sin Bకి ఫార్ములా ఏంటి. cos ఆఫ్ A ప్లస్ B మైనస్ cos ఆఫ్ A మైనస్ B. ఓకేనా. ఇవి ఫార్ములాస్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో అవి ఇక్కడ రాద్దాం చూడండి. 1/2 ఆఫ్ ఫస్ట్ ఇది A ఇది B అనుకుంటే cos ఆఫ్ A ప్లస్ B అంటే 20 + 40 ప్లస్ cos ఆఫ్ A మైనస్ B అంటే 20 - 40 degrees. ఓకేనా. సో నెక్స్ట్ ప్లస్ -2 sin A sin Bకి ఫార్ములా ఏమని చెప్పా. cos ఆఫ్ A ప్లస్ B మైనస్ cos ఆఫ్ A మైనస్ B కదా. A అనేది 5 degrees, B అనేది 25 degrees తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది. cos ఆఫ్ A ప్లస్ B అంటే 5 + 25 degrees మైనస్ cos ఆఫ్ A మైనస్ B అంటే 5 - 25 degrees. సో నెక్స్ట్ 1/2 ఇంటూ cos ఆఫ్ 20 + 40 అంటే 60 degrees ప్లస్ cos ఆఫ్ 20 - 40 అంటే -20 degrees ప్లస్ cos ఆఫ్ 5 + 25 అంటే 30 degrees మైనస్ cos ఆఫ్ 5 - 25 అంటే -20 degrees. సో నెక్స్ట్ 1/2 cos 60 వాల్యూ తెలుసు. cos 60 వాల్యూ ఎంత. cos 60 వాల్యూ ఎంత 1/2 కదా. 1/2 నెక్స్ట్ ఇక్కడ cos ఆఫ్ -θ ఉంది. cos ఆఫ్ -θ ఈక్వల్ టు ఏమని చెప్పాను నిన్న. cos ఆఫ్ -θ ఈక్వల్ టు cos θ అనే వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది. ప్లస్ cos 20 degrees ప్లస్ cos 30 వాల్యూ √3/2 కదా. √3/2 మైనస్ cos ఆఫ్ -θ cos θ కదా. అంటే అప్పుడు cos 20 degrees వస్తుంది. ఓకే. సో ఈ మొత్తాన్ని మళ్ళీ రాద్దాం. 1/2 ఆఫ్ 1/2 ప్లస్ cos 20 degrees ప్లస్ √3/2 మైనస్ cos 20 degrees. ఇక్కడ ప్లస్ cos 20 ఉంది, ఇక్కడ మైనస్ cos 20 ఉంది. ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ 1/2 ప్లస్ √3/2. సో నెక్స్ట్ 1/2 ఆఫ్ ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో రెండు దగ్గరలో 2 ఉంది కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది 2 అవుతుంది. సో ఈ రెండింటిని డైరెక్ట్ యాడ్ చేయొచ్చు కదా. 1 + √3. సో దట్ ఈక్వల్ టు 1 × 1 + √3 అంటే ఏమవుతుంది. 1 + √3 కదా. సో దీన్ని మనం ఏమైనా రాయొచ్చు √3 + 1 అని కూడా రాయొచ్చు కదా. సో 2 × 2 అంటే 4. సో దట్ ఈక్వల్ √3 + 1/4. ఇదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. √3 + 1/4. సో దేర్ఫోర్
LHS ఈక్వల్ టు RHS. సో నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, cos 48 డిగ్రీస్ ఇంటూ cos 12 ఈక్వల్ టు 3 + √5/8 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇది కూడా సేమ్ ఇంతకుముందు లాగానే తీసుకుందాం. LHS పార్ట్ తీసుకుందాం. ఫస్ట్ cos 48 డిగ్రీస్ ఇంటూ cos 12 డిగ్రీస్. సో దీన్ని కూడా 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాము. ఓకేనా? సో 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఏమవుతుంది, 2 cos 48 ఇంటూ cos 12 డిగ్రీస్. సో దట్ ఈక్వల్ టు ఈ 1/2 ఇక్కడ రాసి ఈ 2ని లోపలికి తీసుకెళ్దాం, అంటే దీంతో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 2 cos 48 ఇంటూ cos 12 డిగ్రీస్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, 2 cos A cos B లాగా ఉంది. సో 2 cos A cos B అంటే ఫార్ములా చెప్పాయి కదా ఇంతకుముందే. సో 1/2 ఆఫ్ ఇది A ఇది B అనుకుంటే ఫార్ములా ఏంటి, cos ఆఫ్ A + B + cos ఆఫ్ A - B. ఓకే, సో cos ఆఫ్ A + B అంటే 48 + 12 ప్లస్ cos ఆఫ్ A - B అంటే 48 - 12. సో నెక్స్ట్ 1/2 ఆఫ్ cos 48 + 12 అంటే ఎంత వస్తుంది, 60 డిగ్రీస్ కదా. సో cos 60 ప్లస్ cos ఆఫ్ 48 - 12 అంటే 8 - 2 6 4 - 1 3 cos 36 వస్తుంది. సో దట్ ఈక్వల్ 1/2 ఆఫ్ cos 60 వాల్యూ 1/2 ప్లస్ cos 36 వాల్యూ తెలుసు మనకి. cos 36 ఎంత, √5 + 1/4. ఓకేనా? సో నెక్స్ట్ 1/2 ఆఫ్ ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 2, 4 LCM ఏమవుతుంది, 2 1s are 2 2 2s are 4. అప్పుడు LCM ఏమవుతుంది, 2 × 2 అంటే 4. LCM వచ్చేసి 4 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 4 రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి మనం, 2తో. ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది కాబట్టి 1తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే అప్పుడు ఎలా రాయొచ్చు, 2 × 1 + 1 × √5 + 1. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ 1/2 ఇంటూ ఇక్కడ 4 ఉంది కదా, ఇవి రెండు కూడా డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి 1/8 అవుతుంది. సో 1/8 ఆఫ్ 2 × 1 అంటే 2 ప్లస్ 1 × √5 + 1 అంటే √5 + 1 అవుతుంది. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు 2 + 1 అంటే 3 3 + √5/8. ఓకేనా? సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, 3 + √5/8. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఓకేనా? సో దీంతో ఫస్ట్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో చూద్దాం. సెకండ్ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి cos θ ప్లస్ cos ఆఫ్ 120 + θ ప్లస్ cos ఆఫ్ 240 + θ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా? సో ఎలా సాల్వ్ చేయాలో చూడండి. సో ఫస్ట్ ఇది cos C ప్లస్ cos D అనుకుందాం. ఇవి రెండు తీసుకుందాం ఫస్ట్. సో ఇది ఎలా ఉంది, cos C ప్లస్ cos D. cos C ప్లస్ cos Dకి ఫార్ములా ఏంటి, 2 cos ఆఫ్ C + D/2 ఇంటూ cos ఆఫ్ C - D/2. ఓకేనా? ఇది C ఇది D అనుకుంటే ఫస్ట్ రాద్దాం చూడండి. cos θ ప్లస్ cos ఆఫ్ 120 + θ ప్లస్ cos ఆఫ్ 240 + θ డిగ్రీస్. సో ఇది C ఇది D అనుకుంటే cos C ప్లస్ cos Dకి ఫార్ములా ఏమని చెప్పాను, 2 cos ఆఫ్ C + D/2. C అంటే θ ప్లస్ D అంటే 120 + θ/2 ఇంటూ cos ఆఫ్ C - D/2 θ - 120 + θ/2 ప్లస్ cos ఆఫ్ 240 + θ, అది యాజ్ ఇట్ ఈజ్ అలానే రాద్దాము. సో నెక్స్ట్ 2 cos ఆఫ్ θ + θ 2θ కదా, 2θ + 120 degrees/2 ఇంటూ cos ఆఫ్ ఇక్కడ చూడండి θ ఈ మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ 120 అంటే -120, మైనస్ ఇంటూ ప్లస్ అంటే -θ/2 ప్లస్ cos ఆఫ్ 240 + θ డిగ్రీస్. ఇక్కడ ప్లస్ θ మైనస్ θ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 2 cos ఆఫ్ దీంట్లో ఇక్కడ 2 ఉంది, ఇది దీంట్లో 120 అంటే 2తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇందులో 2ని కామన్ తీద్దాం. సో 2ని కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, θ ప్లస్ 260 వస్తుంది కదా, 260s are 120 కదా. సో 1/2 ఇంటూ cos ఆఫ్ -120/2
ప్లస్ కాస్ ఆఫ్ 240 ప్లస్ టీటా డిగ్రీస్. ఓకే, సో ఈ టూ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అలానే ఇక్కడ 2 1s 2 60s. సో నెక్స్ట్ 2 కాస్ ఆఫ్ టీటా ప్లస్ 60, లేకపోతే ఇలా రద్దాం 60 ప్లస్ టీటా అని రద్దాం. ఓకేనా, ఇంటూ కాస్ ఆఫ్ -60. కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే ఏంటి, కాస్ టీటా కదా. సో కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈక్వల్ టు ఏంటి, కాస్ టీటా. పాజిటివే వస్తుంది. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, కాస్ 60 వస్తుంది ప్లస్ కాస్ ఆఫ్ 240 ప్లస్ టీటా డిగ్రీస్. సో నెక్స్ట్ 2 కాస్ ఆఫ్ 60 ప్లస్ టీటా ఇంటూ కాస్ 60 వాల్యూ ఎంత, 1/2 కదా, 1/2 ప్లస్ కాస్ ఆఫ్ 240 ప్లస్ టీటా డిగ్రీస్. ఇక్కడ 2 ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఇక్కడ ఏం మిగిలింది మనకి, కాస్ 60 ప్లస్ టీటా ప్లస్ కాస్ ఆఫ్ 240 ప్లస్ టీటా. ఓకే, సో ఇది మళ్ళీ ఎలా ఉంది, కాస్ సి ప్లస్ కాస్ డి లాగానే ఉంది కదా. మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం ఇక్కడ. ఓకే, ఇది సి ఇది డి అనుకుంటే కాస్ సి ప్లస్ కాస్ డికి ఫార్ములా ఏమని చెప్పా, 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 బై సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకేనా, సో ఇక్కడ రాద్దాం 2 కాస్ ఆఫ్ సి ప్లస్ సి అంటే 60 ప్లస్ టీటా ప్లస్ డి వచ్చేసి 240 ప్లస్ టీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి అంటే 60 ప్లస్ టీటా మైనస్ 240 ప్లస్ టీటా బై 2. ఓకేనా, సో నెక్స్ట్ 2 కాస్ ఆఫ్ ఏమవుతుంది, 240 ప్లస్ 60. 240 ప్లస్ 60 ఎంత అవుతుంది, 300. 240కి 60 యాడ్ చేస్తే 300 ప్లస్ టీటా అంటే ఎంత వస్తుంది, 2 టీటా, రైట్, బై 2 ఇంటూ కాస్ ఆఫ్ 60 ప్లస్ టీటా మైనస్ 240 డిగ్రీస్ మైనస్ టీటా బై 2. ఇక్కడ ప్లస్ టీటా మైనస్ టీటా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏముంటుంది ఇంకా 2 కాస్ ఆఫ్, దీంట్లో 2 కామన్ తీయొచ్చు కదా. సో 2 కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, టీటా ప్లస్ ఏముంటుంది 150. ఓకే, బై 2 ఇంటూ కాస్ ఆఫ్ 60లో నుండి 240 మైనస్ చేయండి. 240 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 180 కదా. సో మైనస్ 180 బై 2. ఓకేనా, సో మైనస్ 180 బై 2. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 290 వస్తుంది. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ 2 కాస్ ఆఫ్ 150 ప్లస్ టీటా వచ్చింది ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే ఏమవుతుంది, కాస్ టీటా కదా, అంటే కాస్ 90 వస్తుంది. ఓకేనా, సో కాస్ 90 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 2 ఇది ఎలా ఉంది, 2 కాస్ ఏ కాస్ బి లాగా ఉంది కదా. సో మళ్ళీ సేమ్ అప్లై చేయాలి. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, కాస్ ఆఫ్ 150 ప్లస్ ఓకే